ఏపీ లిక్కర్ కేసులో నిందితుడు ఈశ్వర్ కుమార్ రెడ్డికి ఈ నెల 18 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించింది. మద్యం కుంభకోణం కేసులో ఏ9 నిందితుడిగా ఉన్నాడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. మద్యం ముడుపుల నగదును షెల్ కంపెనీల ద్వారా తరలించడంలో ఈశ్వర్ కీలక పాత్ర పోషించాడు. రాజకేశిరెడ్డి అనుచరుడుగా ఉన్నాడు ఈశ్వర్. లిక్కర్ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. శ్రీలంక నుంచి భారత్కు వస్తుండగా శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఈ రోజు ఈశ్వర్ను విజయవాడకు తీసుకొచ్చారు. రాజకేశిరెడ్డి ప్రధాన అనుచరుడిగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి కేసులోని ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు సిట్ గుర్తించింది. ఏపీ లిక్కర్ కేసులో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి నెల 18 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ కేసులో మరొక నిందితుడిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. 2024 నుంచి విదేశాలకు పారిపోయి అక్కడే పరారీలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో శ్రీలంక నుండి వస్తుండగా సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొచ్చారు. వాళ్ళంతా కూడా విచారించారు. ఈ కేసుకు సంబంధించి షెల్ కంపెనీని ఏర్పాటు చేయడం, మనీ లాండరింగ్ చేసినట్టుగా ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి పాత్రని సిట్ అధికారులు గుర్తించడం కూడా జరిగింది. 2024 నుంచి ఇప్పటి వరకు కూడా పరారీలో ఉన్నట్టుగా గుర్తించారు. కేసులో ఏ9 గా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఈ మొత్తం దుబాయ్ లో కొన్ని కంపెనీలను కూడా ఏర్పాటు చేసి కేసులో కొంతమంది నిందితులు దుబాయ్ పారిపోవటానికి ఆర్థికంగా సహాయం కూడా అందించినట్టుగా సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొనడం కూడా జరిగింది. డీకార్ట్ లాజిస్టిక్స్, అదేవిధంగా టెక్కర్ ఎక్స్పోర్ట్స్, యూని కార్పొరేట్ వంటి పలు షెల్ కంపెనీలను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా విదేశాలకు అదేవిధంగా ఇతర వ్యాపారాల్లోకి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లించినట్టుగా కూడా అధికారులు రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొనడం కూడా జరిగింది. మొత్తం ఈ కేసులో A1 గా ఉన్నటువంటి రాజకేశిరెడ్డికి ప్రధానంగా ఈ ఆర్థిక వనరులన్నింటినీ కూడా వేరే వ్యాపారులకి మళ్లించడంతో పాటు మనీ లాండరింగ్ చేయడంలో కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్రధారిగా గుర్తించారు. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్కు నిరాకరించడంతో ఇక తప్పేది లేక కిరణ్ కుమార్ రెడ్డి భారతదేశానికి వచ్చిన నేపథ్యంలో సిట్ అధికారులు అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అక్కడ నుంచి ఆ పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ న్యాయస్థానంలో హాజరుపరచుకు ఈ నెల 18 వరకు రిమాండ్ విధిస్తూ గుంటూరుకు జైలుకి తరలించాలని న్యాయమూర్తి అయితే ఆదేశాలు జారీ చేశారు. స్వప్న. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.